అయితే పెప్పర్ వైన్స్ ని అల్లించారనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ ఉన్న ఈ లాస్ట్ అట్రాక్షన్స్ అయితే ట్రీ డెక్స్. ఇక్కడ ట్రీ డెక్స్ అయితే 2 ఉన్నాయి కానీ ఇక్కడ టూరిస్ట్ లో హెవీ క్రౌడ్ వల్ల అయితే మేము వెయిట్ చేయలేక వెనక్కి వచ్చేసాము. ఉదయాన్నే ఈ పచ్చడి చల్లని కాఫీ చెట్ల మధ్య ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద అలా నడుస్తూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తుంటే చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి, సినిమాటిక్ క్లిప్స్ కి, షార్ట్ ఫిల్మ్స్ కి అయితే ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. పైనంతా ఈ ఓక్ ట్రీస్ అయితే, కిందనంతా కాఫీ ప్లాంటేషన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ లో ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఎంట్రీ టికెట్ కౌంటర్ దగ్గర అయితే స్వచ్ఛంగా వాళ్ళతో తయారు చేయబడిన కాఫీ పౌడర్ సేల్ కి అయితే అవైలబిలిటీ ఉంది. ఈ ఫేమస్ కాఫీ తోటల గుర్తుగా హబ్బీ చేత అయితే నేను ఈ కాఫీ బాక్స్ ని కొనిపించుకున్నాను. ఈ దిన్సా డిలైట్ కాఫీ పౌడర్ 50 grams 250 rupees పడింది. ఇంక ఇక్కడ నుంచి బయటకు వచ్చినంటే మమ్మీ అయితే మంచి కాఫీ ఇప్పించింది. ఇక సిప్ చేస్తుంటే సూపర్ టేస్ట్ అనిపించింది. ఆ రోలెక్స్ గడికి ఎంట్రీ ఉంటుందో లేదో అని చెప్పేసి మేము కార్ లోనే వదిలిపెట్టాము వాడిని. మీరు కూడా ఈ అరకు వ్యాలీ వచ్చినట్లయితే ఈ బ్యూటిఫుల్ ఫేమస్ స్పాట్ అయితే అస్సలు మిస్